ధర్మరాజు జననంతో పరమ ఆనందభరితుడైన పాండురాజుకి ఇంకా మరికొందరు పుత్రులు కావాలన్న గాఢ సంకల్పం కలిగింది. దాంతో ఒకనాడు ఏకాంతంలో కుంతీదేవితో ఇలా అంటాడు: దేవి, రాజులకు బల పరాక్రమాలే అందాలు ఆనందాలు. కాబట్టి మారుత దైవతం కటాక్షాన్ని పొంది నాకొక అతిలోక జనసత్వశాలిని పుత్రునిగా ప్రసాదించు అంటాడు. సరేనన్న కుంతీదేవి మంత్రాన్ని జపించి వాయుదేవుణ్ణి దేవతార్చన నిర్వర్తించి ఓ సుపుత్రుణ్ణి పొందింది. అతనే భీమసేనుడు. అతను అవతరించిన క్షణంలో ఆకాశవాణి ఇలా పలికింది: ఇతడు అనన్య సామాన్య బలశాలి అయి మహాశక్తిమంతుడై లోకంలో ప్రఖ్యాతి చెందగలడు. ఆ మాటకి పాండురాజు ఎంతగానో సంతోషించాడు. భీముడు పుట్టిన వారం 10 రోజులకు ఒక అద్భుత సంఘటన జరిగింది. భీముణ్ణి హక్కున చేర్చుకొని కుంతీదేవి ఓనాడు దేవాలయానికి బయలుదేరింది. కుంతి కుండల నిండుగా ఉన్న భీముణ్ణి పెద్ద మాంసఖండం అనుకొని భ్రమించి అక్కడ పొదలో నుంచి పులి కుంతీదేవి మీదకు దూకింది. అది గమనించిన పాండురాజు మరుక్షణంలోనే వాడి బాణాలతో ఆ పులిని సంహరించాడు. అయితే ఇదేదీ గమనించక స్పృహ కోల్పోయింది కుంతీదేవి. కుంతి చేతిలోని భీముడు అక్కడున్న కొండ మీదికి జారిపడి ఎటువంటి గాయాల పాలుగాక కిలకిలా నవ్వసాగాడు. పిల్లాడు నవ్వడం అటుంచితే భీముడు పడ్డ కొండ పిండి అయిపోయింది. స్పృహలోకి వచ్చిన కుంతితో పాటుగా భీముని వజ్రదేహాన్ని గుర్తించిన పాండురాజు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక్కడ భీముడు పుట్టిన నాడే అక్కడ హస్తినాపురంలో గాంధారీదేవికి కలి పురుషాంశతో దుర్యోధనుడు పుట్టాడు. తనకి పుత్రుడు కలిగాడన్న వార్త వినగానే భీష్మ విదురులను పిలిపించుకొని వారితో ఇలా అంటాడు ధృతరాష్ట్రుడు: ఈ తరంలో ప్రప్రథమంగా జన్మించిన ధర్మరాజు జ్యేష్ఠుడైతే స్వతసిద్ధంగానే కౌరవ సామ్రాజ్య పట్టాభిషేకానికి అర్హత సంపాదించుకున్నాడు. కాదని కాకపోతే నా కొడుకు దుర్యోధనుడు ధర్మరాజు తర్వాత జన్మించిన వాడికి కూడా సామ్రాజ్య పట్టాభిషేక అర్హత కలిగిస్తే బాగుంటుందని నా ఆలోచన. పెద్దలు మీరేమంటారు? మీ నిర్ణయమే నా నిర్ణయం. పెద్దలు ఎవరూ పెదవి కలపలేదు. ఏం మాట్లాడితే ఏమవుతుందో అని అంతా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇంతలో దిక్కులు పిక్కటిల్లేలా నక్కలు రోధించసాగాయి. తీతవులు అర్చుకుంటూ ఎగరసాగాయి. గాడిదలు గుడ్లగూబలు కూడా ఒక్కపెట్టుగా అరుస్తూ ప్రజల్ని భయప్రాంతుల్ని చేశాయి. ఆకాశంలో నుంచి కని విని ఎరగని విధంగా రక్తపు వర్షం కురియసాగింది. నడి నింగిన సూర్యుడు హఠాత్తుగా మాయమైపోయాడు. చీకటి అలుముకుంది. ధృతరాష్ట్రుని వైశ్య భార్యకు యూయుత్సుడు ఉదయించాడు. తర్వాత గాంధారీదేవికి క్రమంగా 9 పుత్రులు 1 కుమార్తె కలిగారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుస్సాహుడు, దుశ్శలుడు, జలసంధుడు, సుముడు, సుహుడు, విదుడు, అన్విందుడు, ఇలా అనేక నామాలతో పుత్రులంతా ప్రఖ్యాతి చెందారు. పుత్రిక దుశ్శల పేరుతో ప్రముఖమైంది. 101 సంతతితో ధృతరాష్ట్రుడు ఆనంద సంతోషాల్లో మునిగి తేలుతుండగా ఒకనాడు భీష్ముడు, విదురుడు కొంతమంది ధృతరాష్ట్రుని దగ్గరికి వచ్చారు. మహారాజా, మాదొక విన్నపం అన్నారు. చెప్పండి అన్నాడు ధృతరాష్ట్రుడు. మీకు తెలిసిందే మహారాజా, దుర్యోధనుడు జన్మ సమయంలో అడవి జంతువులు అనేకం గోచరించాయి. అన్ని శకునాలు ఏకకాలంలో గోచరిస్తే ఆ సమయంలో పుట్టిన పుత్రుని వల్ల లోక వినాశనం తప్పదంటున్నారు పండితులు. అందుకని దుర్యోధనుని పరిత్యజించడం మంచిదని మా అభిప్రాయం. దుర్యోధనుని అడవుల పాలు చేయడం ఎంతైనా శ్రేయస్కరం. 9 పుత్రుల్లో ఒక్కరిని పరిత్యజించడం పెద్ద సమస్య కాదు. ఆలోచించండి అన్నారు. ఆ మాటలకి ధృతరాష్ట్రునికి గొంతు తడారిపోయింది. తర్వాత ఇందులో రాజకీయం ఏమైనా ఉందా అని ఆలోచించాడు అతడు. ఒకనాడు దుర్యోధనునికి కూడా సామ్రాజ్య పట్టాభిషేక అర్హత ఉన్నదా అని తాను అడిగిన ప్రశ్నకు ఇది సమాధానం కాదు కదా అనుకొని ఈ పరిస్థితులలో ఎక్కడా ఎవరితోనూ ఈ విషయమై ఏమీ మాట్లాడకూడదని నిశ్చయించుకొని లేచి చెరచెర అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ధృతరాష్ట్రుడు.
అతను అలా వెళ్ళిపోవడం సభా మర్యాద కాకపోయినా సరిపెట్టుకొని భీష్మ విదురులంతా ఊరుకున్నారు. తర్వాత మళ్ళీ ఎవరు దుర్యోధనని జన సమయంలో శకునాల గురించి హస్తినాపురంలో మాట్లాడుకోలేదు. ముల్లోకాలలోనూ అవలీలగా జయించగల మహావీరుడు పుత్రునిగా కావాలనుకుని కుంతిని ఓనాడు అడిగాడు పాండురాజు. మహేంద్రుడు అమరులకు అధిపతి, త్రిభువన పరిరక్షకుడు. ఆ దేవేంద్రుని అనుగ్రహం పొంది అటువంటి పుత్రుడు ప్రసాదించు అన్నాడు. పతి ఆనతి శిరసా వహించిన కుంతీదేవి దుర్వాస మంత్రంతో స్వర్లోకాధిపతి ఇంద్రుణ్ణి ఆరాధించి పుత్రుణ్ణి పొందింది. అతనే అర్జునుడు. 3 పుత్రుల్ని పొందిన తనివి తీరక మరికొందరిని కావాలని పట్టుబట్టాడు పాండురాజు. దీంతో సంతానం లేక తల్లడిల్లుతున్న మాద్రిని చేరదీసి ఆమెకు మంత్రోపదేశం చేసి సంతాన భాగ్యాన్ని ప్రసాదించింది కుంతి. ఫలితంగా అశ్విని దేవతలను ఆరాధించి కవల కుమారులను కన్నది మాద్రీదేవి. వారే నకుల సహదేవులు. ఇంతలో ప్రకృతి పులకిస్తున్న తరుణం. ఆ సమయంలో మాద్రితో విహరిస్తున్న పాండురాజు మనసులో మన్మథాగ్ని చెలరేగింది. మాద్రీదేవి ఆనాడు అందంగా అలంకరించుకున్నది. సిగలో సంపెంగలు తురుముకున్నది. శృంగారవతి అయి పాండురాజును మైమరిపించింది. పరవశుడైన పాండురాజు పట్టరాని కామంతో మాద్రిని బిగ కవిట బంధించాడు. కిందముని శాపం గుర్తుకు తెచ్చి పాండురాజును వారించింది మాద్రీదేవి. అయినా వినిపించుకోలేదు ఆ నరపతి. పరిపరి విధాల ప్రాధేయపడిన వినని పాండురాజు మాద్రీదేవి మధురాధరణను అందుకున్నాడో లేదో మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణేశ్వరుడు విగత జీవుడైనాడన్న తెలుసుకున్న మాద్రి గోరు గోరున విలపించింది.